అనకాపల్లిలో సినీ ఫక్కీలో ఏటీఎం సెంటర్లలో ఓ యువకుడు చోరీ చేస్తున్న వైనం వెలుగు చూసింది. ఏటీఎం సెంటర్లలో వృద్ధులు, మహిళలను టార్గెట్ చేసుకుని వారిని చాకచక్యంగా మోసగిస్తున్నాడు ఆ యువకుడు. ఏటీఎం సెంటర్స్ కి వచ్చే దారిలో డబ్బు డ్రా చేసేందుకు ఇబ్బందులు పడేవారికి హెల్ప్ చేస్తానని నమ్మించి వారిని మాటల్లో పెట్టి కార్డ్ పిన్ తెలుసుకుంటాడు. తర్వాత వారి కార్డులు మార్చి డబ్బులు డ్రా చేసుకుంటున్నాడు. ఇలా మోసపోయిన కొందరు బాధితులు సదరు బ్యాంక్ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏటీఎం సెంటర్లలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన అధికారులు యువకుడి మోసాన్ని గ్రహించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నర్సీపట్నం పోలీసులు నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. నరేష్, చెప్పండి. బిందు, యాజ్ ఇట్ ఈస్ గా సినిమాల్లో ఏ విధంగా చోరీ ఘటనలు చూపిస్తారో, అంటే చాలా తెలివితేటలుగా ఏ విధంగా మోసం చేసిన కొన్ని సన్నివేశాలు ఉంటాయి. సరిగ్గా ఆ విధంగానే అలాంటి ఘటన ఇప్పుడు అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే మొట్టమొదటిగా ఒక యువతి తనకు ఆరోగ్యం బాగోకపోవడంతో దఫదఫాలుగా ఏటీఎం ద్వారా డబ్బులను నగదును విత్డ్రా చేస్తూ ఈ తరుణంలోనే వెనక నుంచి ఆమె ఏటీఎం కార్డు సంబంధించిన పిన్నును చూసిన అతను మెల్లగా ఆమెతో పరిచయం పెంచుకొని ఆ తర్వాత నేను డబ్బులు తీయిస్తానంటూ కూడా డబ్బులు విత్డ్రా చేసే ప్రయత్నం చేసి ఆ పిన్ ద్వారా తెలుసుకున్న తర్వాత ఆమె ఓకే నరేష్, సీసీటీవీ ఫుటేజ్ కూడా చూస్తున్నాం అతను ఎలాగ డబ్బులు డ్రా చేస్తున్నాడు అనేది. థ్యాంక్ యూ నరేష్.